హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి, మీకు అర్థమవుతుంది. టిప్ నెంబర్ 1 చూద్దాం. మనం నిమ్మకాయలో ఉన్న రసాన్ని యూజ్ చేసుకున్న తర్వాత నిమ్మ తొక్కలను అయితే పడేస్తూ ఉంటాం కదండి. వాటిని పడేయకుండా ఈ నిమ్మ తొక్క పైన కొంచెం సాల్ట్ని వేసేసి మనము పూజకు యూజ్ చేసే సామాగ్రి ఉంటాయి కదండి, వాటిని మనం పితాంబరి అలాగే చింతపండు అలా వేసేసి క్లీన్ చేస్తూ ఉంటాం కదా. అలా ఎటువంటి పని లేకుండా ఇలా ఒక్క నిమ్మ తొక్క పైన కొంచెం సాల్ట్ వేసేసి రుద్దేశామంటే ఈజీగా క్లీన్ అయిపోతుందండి. కొన్ని పూజ సామాగ్రి అయితే బ్లాక్గా అయినప్పుడు పక్కన పెట్టుకుంటూ ఉంటాం కదండి, అలా వాటిని కూడా ఇలా ఒక్కసారి మీరు క్లీన్ చేసి చూడండి. ఈ నిమ్మ తొక్కతోని లోపల కూడా మొత్తం క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఫస్ట్ చూసిన కలర్కి ఇప్పుడు చూసిన కలర్ చూసారు కదా, ఎంత పర్ఫెక్ట్గా మనకి లోపల కూడా క్లీన్ అయిపోయిందో. దీన్ని ఒకసారి వాష్ చేసేసి తర్వాత పొడి క్లాత్ తుడిచేసి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులున్నా కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది. ఈ టిప్ నచ్చినట్టయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం. బ్యాంగిల్స్ని ఇలా చిన్నవిగా ఉన్నప్పుడు తీయడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదండి. ఇలా చిన్నవి వేసుకున్నామంటే మనకి చాలా రోజులు కూడా వచ్చేస్తాయి పగిలిపోకుండా. కొంచెం లావుగా అనిపించడం వల్ల తీయడానికైతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. కవర్ని వేసేసుకొని ఈ గాజుల్ని ఆ కవర్ మీదకి వచ్చేలా చూసేసుకోవాలి. ఆ తర్వాత కవర్ని ఇలా బ్యాక్కి మనం రివర్స్లో అనేసామంటే ఈజీగా వచ్చేస్తాయండి బ్యాంగిల్స్ అయితే. చేయి కూడా నొప్పి పెట్టదు. ఎప్పుడైనా ట్రై చేయాలంటే ఇలా అయితే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మనం నెక్స్ట్ టైం బ్యాంగిల్స్ వేసుకోవాలన్నా కానీ ఇలానే కవర్ని తొడిగేసుకొని ఆ కవర్ పైన వేసేసుకున్నామంటే ఈజీగా వెళ్ళిపోతాయి. మనకి ఎంత చిన్న బ్యాంగిల్స్ అయినా కానీ ఈజీగా వచ్చేస్తాయి. మన చెయ్యి అయితే అస్సలు నొప్పి పెట్టదండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. అలాగే ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చినా కానీ మీరు కామెంట్ చేయడం అలాగే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఎర్లీ మార్నింగ్ అయితే ఇలా ఆనియన్స్ని కట్ చేసి హడావిడిగా అన్ని పనులు చేస్తూ ఉంటాం కానీ మనకి చేతికైతే ఆ స్మెల్ అలానే అంటుకొని ఉంటుంది. ఆనియన్ కట్ చేసిన తర్వాత మిగతా గ్లాసెస్ పట్టుకున్నా కానీ అదే స్మెల్ వస్తుంది. అలా ఆనియన్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఈసారి ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి. ప్రతి ఒక్కరి ఇండ్లలో పేస్ట్ అయితే ఉంటుంది కదా, దాన్ని కొంచెం తీసుకొని చేతి మొత్తాన్ని అప్లై చేసేసుకోవాలి. ఆ తర్వాత వాష్ చేసుకున్నామంటే ఆనియన్ స్మెల్ అనేది అసలు రాదు. ఇలా ఎప్పుడైనా మీకు అనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం. అరటి తొక్క పైన పసుపు వేసి చూడమని కదండి, ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సీజన్లో అయితే ఇలా కాళ్ళకైతే పగుళ్ళు వచ్చేసి అందులో మట్టి అనేది అందులోనే ఉండిపోతుందండి. అలాంటప్పుడు అరటి పండు తిన్న తర్వాత కొంచెం ఆ తొక్కను పడేయకుండా దానిపైన కొంచెం పసుపు వేసేసి ఇలా మనం మసాజ్ చేసినట్టు రుద్దేశామంటే అందులో ఉన్న డస్ట్ మొత్తం రిమూవ్ అయిపోతుందండి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల కాళ్ళ పగుళ్ళు అనేది తగ్గుతాయండి. అలాగే అందులో ఉన్న మురికి కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకి క్లీన్ అయిపోయిందో. ఇలానే మనకి హ్యాండ్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.